బంటిపల్లి మండలం జానకిరాంపురం. మంది బిస్కెట్ల వ్యాపారం, లైన్ వ్యాపారం తిరుగుతాము. మొత్తం ఇటు చకోడీ కానీ, బిస్కెట్ రకాలు కానీ, కుర్కురే రకాలు కానీ, ఇటు ఫుడ్ ఐటమ్ అన్ని రకాలు ఉంటాయి, చాక్లెట్ రకాలు. ఇటు మేము సొంతంగా అట్ల రకాలు తయారు చేసుకుంటాం. ఐదు మసాలా అట్లు, తాలింపు అట్లు, జీడిపప్పు అట్లు, కిస్మిస్ అట్లు అవి కూడా తయారు చేసుకుంటాం. అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాం. చుట్టుపక్కల పల్లెటూరు లైన్ తిరుగుతాం. అట్ల మట్టుకు తయారు చేస్తాం. మిగతాదంతా రెడీమేడ్ అండి. జీడి బట్టలు సొంతంగా తయారు చేసుకుంటాం. 5 బట్టలు తయారు చేసి అమ్ముకుంటాం. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని సుమారు 12 ప్రాంతంలో జరిగిందని పొగలు బయట నుంచి వచ్చింది. షట్టర్ నుంచి అటు వెనక మెస్ ఉంటుంది, స్లాబ్ కింద మెస్ వస్తుంది కదా. ఆ మెస్ పొగలు వచ్చి ఇటు బయటకు వచ్చే లోపల పొగలు ప్లాస్టిక్ వాసన, ఇక్కడ వాసన వచ్చి మా నీళ్ళు బయటకు వచ్చారండి. వచ్చి చూస్తే ఇక్కడ గడ్డి అంటుస్తారు. అప్పుడు అది కాదు బాగానే ఉంది. అక్కడ ఏం చూస్తే షట్టర్ నుంచి బయట నుంచి పొగలు వచ్చేస్తుంది. మా అమ్మ నన్ను క్యాచేసి చెప్పింది, ఏంటో షట్టర్ లోపల పొగలు వస్తున్నాయని చెప్పింది. ఇంకా తాళాలు తీసుకుని గబగబచ్చి షట్టర్ లేపితే మొత్తం లోపల అంటుకుపోయిందండి. మొత్తం రగిలిపోతుందండి. ప్లాస్టిక్ మైనింగ్ కవర్ మూలంగా ఏంటంటే రగిలిపోయి మొత్తం అంటుకుపోయింది సార్ కదండి. మేము నీళ్ళు చల్లాము, ఆయన ఆగలేదండి. పరిగిణంలో వచ్చి ఆరిపోయారండి మొత్తం. 3 లక్షలండి. షార్ట్ సర్క్యూట్ వాళ్ళండి ఉన్నాయండి. వెనక నుంచి వచ్చిందండి. ఇప్పుడు వెనక ఎదర షట్టర్ వెనక బొమ్మ ఉందా, ఆ బొమ్మ నేను తాళం తీసేప్పటికి ఆ బొమ్మ కూడా మనతో ఉందండి. మొత్తం అటు నుంచి వెనక నుంచి మొత్తం అల్లుకు వచ్చేసింది. ఇది 6 అడుగులు తెరవండి. ఇది షట్టర్ దగ్గర పెట్టుకుంటామండి. అంటే దీంట్లో జీడిపప్పు, బాదపప్పు, కిస్మిస్, యాలకి అన్ని డబ్బాలతో పోసి అన్ని పెట్టేసుకుంటాం. విడిగా బయట పెట్టకుండా ఈ మొత్తం ఇదంతా అంటుకుపోయిందండి. అంటుకుపోయి మొత్తం అన్ని కాలిపోయిందండి పూర్తిగా.